లేదా బీజేపీని చూసి ఓటేస్తారు, కానీ బీజేపీకి ఓటేరు. ఇక్కడ అసలు లాజిక్ అది. బీజేపీకి ఓటేరు, బీజేపీకి ఓటేస్తారంటే బీజేపీని విడిగా పోటీ చేసి మన తెలంగాణలో టైప్లో 14% ఓటు బ్యాంకు 8 సీట్లు తెచ్చుకున్నట్టు ఇక్కడ కూడా తెచ్చుకునేవాళ్ళు కదా. వీళ్ళు బీజేపీకి ఓటేరు, బీజేపీ గెలుస్తుంది తెలుగుదేశం పార్టీతో కలిసి అనుకున్నప్పుడు వేస్తున్నారు. అది ఇక్కడ ఉన్నటువంటి లాజిక్. అదే తెలుగుదేశం పార్టీ ఆలోచన కూడా. ఇంకోటి పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ 2014 కలిసి వచ్చింది కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాపులందరినీ మన వైపుకి తీసుకొస్తాడు అన్నటువంటి ఫీలింగ్ కూడా ఇక్కడ ఉంది. అది అంటే వీటిని ఎంతవరకు మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు? కూటమి వల్ల ఏమన్నా ఇంకా రేపొద్దున్న బీజేపీ కూడా యాడ్ అయితే ఈ సంఖ్య ఈ లెక్క ఏమన్నా మారుతుందా? గ్రాఫ్ పెరగచ్చు తగ్గచ్చు. ఈ ముగ్గురు కలిసినందువలన ఒక రకంగా ప్రయోజనం, బీజేపీ ఓటర్ కూడా ఇటు రావడం. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే బీజేపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఈ కూటమిని అంగీకరించలేకపోతున్నారు. వాళ్ళని బీజేపీ నాయకత్వం ఎలా కన్విన్స్ చేస్తుందో చూడాలి. బేసిక్గా ఇప్పుడు సీట్లు రేపు పొద్దున ఇచ్చేదంతా తెలుగుదేశం నుండి బీజేపీలోకి వచ్చిన వాళ్ళకి అంటున్నారు. అది జరిగింది అనుకోండి ఎక్కువ సీట్లు, అప్పుడు ఈ ఓట్ ట్రాన్స్ఫర్ అన్నటువంటిది ఇటు జరగకపోవచ్చు. ఎందుకంటే తెలుగుదేశం వచ్చి బీజేపీని కూడా క్యాప్చర్ చేసుకుంటే బీజేపీ బ్రతికెట్ అవుతుంది అనుకుంటే అప్పుడు ఎందుకు వేయాలి? అప్పుడు అంతకైతే పార్లమెంట్ సీట్ వరకు బీజేపీ